లాక్డౌన్లు ప్రత్యేక చెక్ పోస్టులు ఎప్పుడు చూసాం? కరోనా టైంలో చూసాం. ఎక్కడికక్కడ లాక్డౌన్లు విధించేసేవారు, ప్రకటించేవారు. లాక్డౌన్, తూర్పుగోదావరిలో లాక్డౌన్, కర్నూలులో లాక్డౌన్, ఏ జిల్లా ఆ జిల్లా కలెక్టర్లు ప్రకటించేవారు. అలాగే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టేసేవారు. ఈ ఊరోడు ఆ ఊరికి వెళ్ళడానికి లేదు, ఆ జిల్లా వాడు ఈ జిల్లాకి రావడానికి లేదు. ఇంకా పక్క స్టేట్ల మాట ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకొని ఇంట్లో కూర్చొని తలుపులు వేసి కూర్చొని మూతికి మాస్కులు పెట్టుకుని కూర్చోవడం తప్ప వేరే ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కోళ్ళకు వచ్చింది. ప్రకటిస్తున్నారు నిన్నటి వరకు. అలాగే ఇప్పుడు తాజాగా చెక్ పోస్టులు కూడా చేశారట. ఒక ప్రాంతానికి ఉన్న కోళ్లను ఇంకో ప్రాంతానికి రానివ్వట్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోళ్లు తెలంగాణకు తరలిస్తే అక్కడ చెక్ పోస్టుల దగ్గర అడ్డుపెట్టి ఆ కోళ్లను వెనక పంపించేస్తున్నారంట. ఎందుకు అంటే ఆంధ్రాలో ఉన్న బర్డ్ ఫ్లూ వైరస్ తెలంగాణకి సోకుతుంది అనే భయంతో అక్కడికి రానివ్వట్లేదట. అలాగని అక్కడ కూడా కొన్ని కోళ్ల ఫారాల్లో కనుక ఆ వైరస్ తోకితే ఇమీడియట్గా వాటిని కూడా పాతేస్తున్నారు, చంపేస్తున్నారు ఒక రకంగా. లేదంటే చచ్చిపోయిన కోళ్ళని బయటకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ. అంటే కోళ్లకు కూడా ఆ పరిస్థితి వచ్చింది. కోళ్ల కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా కోళ్ల కోసం చెకింగ్లో ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టారట తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం. అంటే ఒకవేళ అక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కనుక అక్కడ కూడా వాళ్ళకి చికెన్ తినే పరిస్థితి ఉండదు. అక్కడ పౌల్ట్రీ యాజమాన్యం కుప్పకూలిపోద్ది అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే వైరస్ ఎక్కువగా ఉంది, అందుకే దాన్ని మనం రానివ్వట్లేదు అనేది కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటుందేమో రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు అక్కడ కోళ్ళ బిజినెస్ హ్యాపీగా సాగిపోద్ది, పౌల్ట్రీ రంగానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఉభయ గోదావరి జిల్లాలోనే అది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడే ఆల్రెడీ లాక్డౌన్ నుంచి కోళ్ళనే బయటికి రానివ్వట్లేదు అనేది. ఇంకా మళ్ళీ అవి ఇంకా చెక్ పోస్టులు దాటి పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఎలాగెళ్తాయి. కాకపోతే ఇంకా అందరూ కొన్ని రోజులు ఆ చికెన్ దూరంగా పెట్టడం మంచిది.